ఎస్. ఇప్పుడు లాస్ట్ టాపిక్ వచ్చేసి నర్వ్ టిష్యూ. ఏది? నర్వస్ టిష్యూ. నర్వస్ టిష్యూ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, నర్వస్ టిష్యూ గురించి మాట్లాడుకుందాం. ఎస్, చూడండి ఇక్కడ మనకు సినాప్టిక్ నాబ్ ఉంది, తర్వాత యాక్సియన్ టెర్మినల్స్ ఉన్నాయి, యాక్సియన్ టెర్మినల్స్, తర్వాత నోడ్ ఆఫ్ రణవీర్ ఉంది, ఈ మధ్యలో గ్యాప్. ఈ పెయిన్ అంతా నల్ల కలది మైలిన్ షీత్, ఈ ఈ మొత్తం అంతా యాక్సాన్ అంటారు, ఇట్లా యాక్సాన్. తర్వాత లోపల చూస్తే నల్ల కలర్ ఉంది, చిన్న చిన్నగా ఉంటాయి, దీన్ని ఏమంటారు? స్వాన్, SCHAAN, స్వాన్ సెల్ అంటారు, స్వాన్ సెల్. నెక్స్ట్ న్యూక్లియస్, సెల్ బాడీ, నిసిల్ గ్రాన్యూల్స్, చిన్న ఉంటాయి నిసిల్ గ్రాన్యూల్స్. ఇవి బయటకు వచ్చేవి డెండ్రైట్స్. Nervous tissue is derived from ectoderm. Nervous tissue is derived from ectoderm. Nervous tissue exerts the greatest control over the body's responsiveness. Nervous tissue exerts the greatest control over the body's responsiveness to the changing external and internal environment. బయట జరుగుతున్న ఎక్స్టర్నల్ మార్పులు, ఇంటర్నల్ మార్పులకు అతి పెద్దగా స్పందించే బాడీ రెస్పాన్సివ్ ఏదంటే నర్వస్ సిస్టమే. కాబట్టి ఇది ఎక్కడ పుట్టింది? ఎక్టోడర్మలో పుట్టింది అని చెప్తున్నాడు. అట్లా. సో ఎందుకు నర్వస్ టిష్యూ ఎగ్జర్ట్స్ అవుతుంది అంటే గ్రేటెస్ట్ కంట్రోల్ ఓవర్ ద బాడీ రెస్పాన్సెస్, బయట జరుగుతున్న ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ మార్పులకు కానీ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ మార్పులకు కానీ చెప్తున్నాడు. నర్వస్ టిష్యూలో ఏముంటాయి? 2 types ఆఫ్ ది సెల్స్ ఉంటాయి. ఒకటి న్యూరాన్ అంటే ఇంపల్స్ కండక్టింగ్ సెల్స్ ఉంటాయి. రెండవది న్యూరోగ్లియా, నాన్ కండక్టింగ్ సెల్స్. ఇంపల్స్ కండక్టింగ్ సెల్స్ నేమో న్యూరాన్స్ అంటారు. తర్వాత వచ్చేసి న్యూరోగ్లియా, నాన్ కండక్టింగ్ సెల్స్ లేదా సపోర్టింగ్ సెల్స్ అంటారు, సపోర్టింగ్ సెల్స్. Nervous tissue is derived from the ectoderm. Nervous tissue exerts the greatest control over the body's responsiveness to the changing external and internal environment. Nervous tissue consisting of 2 types, 2 రకాలు ఆఫ్ సెల్స్. అంటే దీంట్లో 2 రకాల సెల్స్ ఉంటాయి అంటున్నాడు. ఒకటి న్యూరాన్ సెల్, తర్వాత వచ్చి న్యూరోగ్లియా, అది వేరు చూపిస్తాను నేను న్యూరోగ్లియా అనేది. ఓకే, ఇప్పుడు ఇది న్యూరాన్, ఇది అన్ని న్యూరాన్ అనమాట. న్యూరాన్ సెల్స్, న్యూరోగ్లియా వేరు. నాన్ కండక్టింగ్ సెల్స్ లేదా సపోర్టింగ్ సెల్స్ న్యూరోగ్లియా. ఇట్లా 2 రకాల సెల్స్ ఒక న్యూరాన్ టిష్యూలో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. న్యూరాన్స్ ఆర్ ద ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ నర్వస్ టిష్యూ. Neurons are the functional units of nervous tissue. These neurons are electrically excitable cells. When which receive, initiate, and conduct the transmit impulses. When a neuron is stimulated, an electrical disturbance, action potential is generated. When a neuron is stimulated, an electrical disturbances, action potential is generated due to the formation of a series of action potential. Which swiftly travels along its plasma membrane. A neuron usually consisting of a cell body. ఇది సెల్ బాడీ అంటే ఇది సెల్ బాడీ ఇదంతా. with one or many dendrites and a single axon. సెల్ బాడీ యూజువల్గా ఎలా ఉంటుందంటే ఒకటి లేదా మెనీ డెండ్రైట్స్ ఉన్నాయా లేదా, తర్వాత 1 axon, ఓకే, ఒక యాక్సాన్ మాత్రమే ఉంటుంది, అది సెల్ బాడీ. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి చెప్తున్నాడు. సెల్ బాడీ, డెండ్రైట్స్, యాక్సాన్స్, తర్వాత అట్లా టైప్స్ చూద్దాం.
Cell body is also called the pericardion. Cell body is also called the pericardion. ఏమంటారు? పెరికారియాన్ లేదా సైటాన్ లేదా సోమా అంటారు. సెల్ బాడీ ఈజ్ ఆల్సో కాల్డ్ ది pericardion, cyton or soma. Cell body contains abundant granular cytoplasm. Cell body contains abundant granular cytoplasm and a large spherical nucleus. The cytoplasm has nacelle bodies. They represent the rough endoplasmic reticulum, site of the photosynthesis. గుర్తుపెట్టుకోండి, న్యూరాన్స్లో ఏ భాగము సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్కి మాదిరి ఉంటుంది అంటే నిసెల్ బాడీస్. గుర్తుపెట్టుకో, వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనకు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. అది ప్రోటీన్ సింథసిస్ చేయడానికి ఉండే ఒక సైట్, ఒక ప్లేస్. సో అలాగే మనకు ఇది న్యూరాన్ టిష్యూ లోపల న్యూరాన్ సెల్ బాడీ అనే దాంట్లో నిసెల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. సో దాంట్లో కూడా సేమ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే పనిచేస్తుందో ఇది కూడా సైట్ ఫర్ ద ఫోటోసింథసిస్ అని చెప్తున్నాడు. అది రైట్. మరి సైటోప్లాజం ఏముంటాయి? ఇంకా సైటోప్లాజంలో ఏముంటాయి? నిసెల్ బాడీస్ ఉంటాయి. నిసెల్ బాడీస్ రిప్రజెంట్ ది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ద సైట్స్ ఆఫ్ ది ప్రోటీన్ సింథసిస్. ఇంకేముంటాయంటే న్యూరోఫైబ్రిల్స్ అండ్ లైపోఫుషన్ గ్రాన్యూల్స్. The products of cellular wear and tear. Accumulating in lysosomes with age. Lipofuscin granules. The products of cellular wear and tear accumulating in lysosomes with age. A group of cell bodies in the central nervous system is called the nucleus. A group of cell bodies in the central nervous system is called a nucleus. In the peripheral nervous system, it is called a ganglion. A group of cell bodies in the central nervous system is called the nucleus, and in the peripheral nervous system it is called a ganglion. Dendrites. Several short branched processes which arise from the cyton are called dendrites. They also contain నిసిల్ బాడీస్. చూడండి, డెండ్రైట్స్ కూడా నిసిల్ బాడీస్ ఉంటాయి. ఓకే, సెల్ బాడీలో సైటోప్లాజమే నిసిల్ బాడీసే కాదు, డెండ్రైట్స్ అంటే దీంట్లో కూడా ఉంటాయి. దీంట్లో కూడా పోయినాయి కదా ఇట్లా నిసిల్ బాడీస్, దీంట్లో కూడా ఉంటాయి. ఓకే, డెండ్రైట్స్ ఆల్సో కంటైన్ నిసిల్ బాడీస్ అండ్ న్యూరోఫైబ్రిల్స్. సేమ్. Dendrites conduct nerve impulses towards cell body. దీన్నే ఎఫరెంట్ ప్రాసెస్ అంటారు. ఏంటారు? AFFERENT ఎఫరెంట్ ప్రాసెస్ అంటారు. ఎఫరెంట్ ప్రాసెస్. Axon. An axon is a single long cylindrical process. An axon is a single long cylindrical process that originates from the region of the cyton. Called the axon helica. Axon heliac. Okay. Plasma lemma of axon is called the axolemma and the cytoplasm is called the axoplasm. సో దీనిలో ఏముంటాయి? యాక్సోప్లాజంలో న్యూరోఫైబ్రిల్స్ ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ న్యూరోఫైబ్రిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ న్యూరోఫైబ్రిల్స్. హవెవర్ ఏదైనప్పుడు కూడా నిసిల్ బాడీస్ ఆర్ ఆబ్సెంట్. దీంట్లో ఉండవు. యాక్సాన్లో నిసిల్ బాడీస్ ఉండవు. ఈ యాక్సాన్లో ఆబ్సెంట్. అండ్ యాక్సాన్ మే గివ్ రైస్ టు collateral branches. Digitally
Axon branches into many fine filaments called the telodendra. In the telodendra axon terminals. Telodendra axon terminals. Telodendra axon terminals, which end in bulb-like structures. Which end in bulb-like structures called the synaptic knobs. Synaptic knobs are terminal boutons. Which end in bulb-like structures called the synaptic knobs లేదా terminal boutons. Synaptic knobs possesses synaptic vesicles. Synaptic knobs possesses synaptic vesicles containing chemicals called the neurotransmitters. Axon transmits nerve impulse away from the cyton. దీన్ని ఏమంటారు? ఎఫరెంట్ ప్రాసెస్ అంటారు. టు an interneural or neuron muscular junction. Interneuronal లేదా neuromuscular junction called the synapse. Axon transmits nerve impulses away from cyton. దీన్నే ఎఫరెంట్ ప్రాసెస్ అంటారు. ప్రాసెస్ టు an interneuronal లేదా న్యూరోమస్కులర్ జంక్షన్ కాల్డ్ ది సినాప్స్ అంటారు. గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ లేదా గ్రూప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ అంటే ఇవి గ్రూప్స్. గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్, గ్రూప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆర్ కాల్డ్ ది ట్రాక్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇది బిట్ ఉంది, ట్రాక్స్. గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ కానీ గ్రూప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ కానీ కలిపి ఏమంటారంటే ట్రాక్స్ అంటారు. ఇన్ ద పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ దే ఆర్ కాల్డ్ ది నర్వ్స్. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఇలా ఉంటే గ్రూప్ ఆఫ్ యాక్సాన్ నర్వస్ సిస్టమ్ దాన్ని ట్రాక్స్ అంటారు. అదే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ లోపల గ్రూప్ ఆఫ్ యాక్సాన్ నర్వస్ టిష్యూస్ని ఏమని పేరు పిలుస్తారు? నర్వ్స్ అని పిలుస్తారంట. ఇది ఇంపార్టెంట్. గ్రూప్ ఆఫ్ యాక్సాన్స్ నర్వస్ ఫైబర్స్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆర్ కాల్డ్ ది ట్రాక్స్. గ్రూప్ ఆఫ్ యాక్సాన్ నర్వ్ ఫైబర్స్ ఇన్ ద పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అక్కడ ఏమంటారు? దాన్ని నర్వ్స్ అంటారు. నర్వ్స్. What type of neurons are the most abundant in the human body and how do they differ from the rest of the neurons? చూడండి, ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ న్యూరాన్ ఉన్నాయి. బైపోలార్ న్యూరాన్, ఇది మల్టీపోలార్ న్యూరాన్, ఇది సూడో యూనిపోలార్ న్యూరాన్, బైపోలార్ న్యూరాన్, మల్టీపోలార్ న్యూరాన్, సూడో యూనిపోలార్ న్యూరాన్. టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ అన్నమాట. Types of neurons based on the types of process బట్టి టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ని బట్టి టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. ఫస్ట్ది యూనిపోలార్ న్యూరాన్. ఏంది? యూనిపోలార్ న్యూరాన్స్ ఆర్ సెన్సరీ న్యూరాన్స్ హ్యావింగ్ ఏ సింగిల్ ప్రాసెసెస్ అరైజింగ్ ఫ్రమ్ సెల్ బాడీ. దీంట్లో ఏముంటుంది? ఇది విచ్ డివైడ్స్ ఇంటూ టూ బ్రాంచెస్, వన్ ఆఫ్ విచ్ యాక్ట్ యాజ్ ఎ డెండ్రైట్ అండ్ అదర్ వన్ యాక్ట్ యాజ్ ఎ యాక్సాన్. చూసారా, ఇది డెండ్రైట్, ఇది యాక్సాన్. ద సోమా ఈజ్ ఫౌండ్ ఇన్ ద డార్సల్ రూట్ గ్యాంగ్లియా. తెలియదు ఇది. ఓకే, ద సోమా ఎక్కడ ఉంటుంది? ఈజ్ ఫౌండ్ ఇన్ ద డార్సల్ రూట్ గ్యాంగ్లియా ఆఫ్ ది స్పైన్ nerve. Unipolar neurons are also called the pseudo unipolar neurons. గుర్తుపెట్టుకోండి, ఇది వీటి నుంచి చెప్పింది ఇది. సూడో యూనిపోలార్ న్యూరాన్స్ అంటారు. ఇది నాకు తెలియదు. ద సోమా ఈజ్ ఫౌండ్ ఇన్ ద డార్సల్ రూట్ గ్యాంగ్లియా ఆఫ్ ది స్పైనల్ నర్వ్ అంటే నాకు తెలియదు. ఓకే, రైట్. నెక్స్ట్ బైపోలార్ న్యూరాన్స్. దీంట్లో ఏముంటుంది? వన్ యాక్సాన్, వన్ డెండ్రైట్.
బైపోలార్ ఎక్కడ ఉంది, 1 axon 1 dendrite. సో డైరెక్ట్లీ అరైజ్ ఫ్రమ్ సైటాన్ నుంచి వచ్చింది, ఇది సైటాన్ నుంచి వచ్చిందా, అరైజింగ్ ఫ్రమ్ సైటాన్. బైపోలార్ న్యూరాన్స్ ఎక్కడ ఉంటాయి, ఫౌండ్ ఇన్ ద రెటీనా ఆఫ్ ది ఐ, తర్వాత సెన్సరీ సెల్స్ ఆఫ్ ది ఇంటర్నల్ ఇయర్. రెటీనా ఆఫ్ ది ఐలో ఉంటాయి, సెన్సరీ సెల్స్ ఆఫ్ ది ఇంటర్నల్ ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫాక్టరీ సెన్సరీ ఎపిథీలియం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫౌండ్ ఇన్ ద రెటీనా ఆఫ్ ది ఐ, సెన్సరీ సెల్స్ ఆఫ్ ది ఇంటర్నల్ ఇయర్. మూడోది ఆల్ఫాక్టరీ సెన్సరీ ఎపిథీలియం. ఓకే. మల్టీపోలార్ న్యూరాన్ ఏముంటాయంటే దీంట్లో 1 axon ఉంటుంది, 1 axon ఉంటుంది. తర్వాత 2 or more dendrites ఉంటుంది. చూడండి ఇక్కడ 2 or more dendrites, మల్టీపోలార్ న్యూరాన్స్ 2 or more dendrites, 1 axon. సో ఇక్కడ ఇది యాక్సాన్, 1 axon, 2 or more polars ఉంది. మోస్ట్ న్యూరాన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ మల్టీపోలార్. ఇప్పుడు అర్థమైందా, ఇక్కడ ఇది అడిగిన దానికి ఒక ఏ టైప్ ఆఫ్ న్యూరాన్ అంటే మనకు ఇది మల్టీపోలార్ న్యూరాన్స్ మన శరీరంలో ఎక్కువ ఉంటాయి. మోస్ట్ న్యూరాన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ మల్టీపోలార్ న్యూరాన్స్. చూడండి ఇవి ఎక్కడ ఉంటాయి, బైపోలార్ న్యూరాన్స్ ఫౌండ్ ఇన్ రెటీనా ఆఫ్ ది ఐ, సెన్సరీ సెల్స్ ఆఫ్ ది ఇంటర్నల్ ఇయర్, ఆల్ఫాక్టరీ సెన్సరీ ఎపిథీలియం. ఇది మన శరీరంలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 1 axons, 2 or more dendrites. ఇది తెలియదు నాకు. ద సోమా ఈజ్ ఫౌండ్ ఇన్ ద డ్రాసల్ రూట్ గ్యాంగ్లియా ఆఫ్ ది స్పైనల్ నర్వ్. కాబట్టి దీన్ని ఆర్ కాల్డ్ ది సూడో యూనిపోలార్ న్యూరాన్. ఓకే, రైట్. సో ఇంతటితో మనకు టైప్స్ ఆఫ్ న్యూరాన్ బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ 3 రకం ఉంది, తర్వాత 4 రకం ఉంది. ఇవి సపరేట్ రికార్డ్ చేస్తాను నేను. ఓకే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవి ఇన్ని. ఇది నేను సపరేట్గా చేయాలనుకున్నాను కానీ ఇంకా ఎందుకు వీడియో ఎక్కువ ఉందని చెప్పేసి దీంట్లో కలిపి చేసిన అనమాట. రైట్.